రక్త చరిత్ర రాసిన ఆ నేలపై కొన్ని దశాబ్దాలుగా 2-3 కుటుంబాలదే ఆధిపత్యం. వారు తప్ప ఏ పార్టీలోనూ ఇంకొకరికి స్థానం లేదు. సరిగ్గా అలాంటి చోట ఒక బీసీ నేత లైమ్లైట్ లోకి వస్తున్నారా? పార్టీ మీటింగ్ లో అధినేత చేసిన ఆ కీలక వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి? 15 ఏళ్లుగా చక్రం తిప్పుతున్న రెడ్డి సామాజిక వర్గ నేతను కాదనుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ ఈ అనూహ్య మార్పులు ఎక్కడ జరగబోతున్నాయి? బీసీ రెడ్డి నేతల మధ్య గ్యాప్ ఎక్కడొచ్చింది? ఏపీలో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్తే అంతా హై అలర్ట్ అవుతారు. ఆ పేరు వినగానే అందరి అటెన్షన్ అటువైపు ఉంటుంది. అక్కడ కొందరు నాయకులు కూడా అదే స్థాయిలో పవర్ఫుల్ గా ఉంటారు. అక్కడ వారి ఆధిపత్యమే నడుస్తూ ఉంటుంది. అలాంటి నియోజకవర్గమే రాప్తాడు. కొన్ని దశాబ్దాలుగా రాప్తాడులో కేవలం 2-3 కుటుంబాల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఒకప్పుడు పెనుకొండ కేంద్రంగా రాజకీయాలు జరిగేవి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాప్తాడు నియోజకవర్గం ఏర్పడింది. అయితే ఇక్కడ ఆధిపత్యం మాత్రం కేవలం 2-3 కుటుంబాలదే. వాటిలో పరిటాల కుటుంబం ఒకటి, మద్దెల చెరువు సూరి కుటుంబం మరొకటి. ఈ 2 కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వార్ సాగింది. ఫ్యాక్షన్ కక్షల్లో పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యాక ఆయన సతీమణి పరిటాల సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ కుటుంబ వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక మద్దెల చెరువు సూరి జైలు పాలైన తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా పూర్తిగా కనుమరుగైంది. ఆయన హత్య తర్వాత ఇక వారి ఊసేలేదు. ఆ స్థానంలోకి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫ్యామిలీ వచ్చింది. దాదాపు దశాబ్దన్నర కాలంగా పరిటాల కుటుంబంపై పోటీ చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలు కాకపోయినా పొలిటికల్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు. పరిటాల సునీతపై 2 సార్లు ఓడిపోయిన తోపుదుర్తి 2019 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించారు. అప్పటికే 2 సార్లు ఓడిపోవడం, అలాగే జగన్ వే ఉండడం, సానుభూతి అన్ని కలిసి వచ్చి 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు తోపుదుర్తి. కానీ 2024 ఎన్నికల్లో మరోసారి ఆయనకు ఓటమి తప్పలేదు. రాప్తాడు నియోజకవర్గంలో ఎటు చూసుకున్నా తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల కుటుంబం, వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబం తప్ప ఎవరూ కనిపించరు. కానీ ఇప్పుడు తొలిసారిగా ఆ నియోజకవర్గంలో ఒక బీసీ నేత ఎంటర్ కాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనే హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. సడన్ గా ఒక సెన్సిటివ్ నియోజకవర్గంలో గోరంట్ల మాధవ్ పేరు వినిపించడానికి గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు, వైసీపీ ఓటమి తర్వాత మార్పులే కారణమని చెప్పాలి. 2019 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డిని గెలిపించడానికి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎంతో కసిగా పనిచేసింది. ఓ విధంగా చెప్పాలంటే కొందరు సొంత ఆస్తులు అమ్ముకుని మరీ వైసీపీ కోసం పనిచేశారు. మరికొన్ని వర్గాలు కూడా అదే స్థాయిలో వారి కోసం పనిచేశాయి. కానీ గెలుపు తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరులు రెడ్డి సామాజిక వర్గాన్ని విస్మరించారు. భూముల వ్యవహారంలో ప్రకాష్ రెడ్డి సోదరులు జోక్యం, ఆధిపత్యం, దౌర్జన్యాలు అంటూ 5 ఏళ్ల పాటు బలమైన ఆరోపణలు వినిపించాయి. ప్రకాష్ రెడ్డి కుటుంబం తప్ప 5 ఏళ్లలో ఎవరూ బాగుపడలేదన్న ఆరోపణలు వినిపించాయి. 2024 ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గ నేతలు వైసీపీ అధినేతను కలిసి పరిస్థితిని వివరించారు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2024 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. పరిటాల కుటుంబం ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీతో విజయం సాధించింది. 5 ఏళ్లలో పరిణామాలు ఎలా ఉన్నా పార్టీ ఓటమి తర్వాత జరుగుతున్న పరిణామాలు వైసీపీ అధిష్టానానికి ఏమాత్రం నచ్చడం లేదు. రాష్ట్రంలో వైసీపీ 164 నియోజకవర్గాల్లో ఓటమి పాలైంది. అన్ని చోట్ల పార్టీ కేడర్తో నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్న వారిని యాక్టివ్ చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాప్తాడు లాంటి బలమైన ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కనిపించకుండా పోయారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా చలామణి అయిన ప్రకాష్ రెడ్డి సోదరులు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ప్రకాష్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించడం తప్ప పెద్దగా ఏ కార్యక్రమాలు చేయడం లేదు. ఇటీవల
అనంతపురం జిల్లా వైసీపీ నాయకులతో పార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రత్యేకించి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఎందుకు యాక్టివ్ కాలేదని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. అదే సందర్భంలో మీరు నియోజకవర్గంలో యాక్టివ్ కాకపోతే మీ స్థానంలో కొత్త నేతలు వస్తారంటూ జగన్ ఇచ్చిన సంకేతం ఎవరికన్నది ఇప్పుడు డిస్కషన్గా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాప్తాడు నియోజకవర్గంలో ఎంటర్ కాబోతున్నారని ప్రచారం ప్రారంభమైంది. ఒకప్పుడు పోలీసు అధికారిగా ఉన్న గోరంట్ల 2019 ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం నుంచి ఎంపీగా గెలిచారు. కానీ గెలిచిన తర్వాత కొన్ని తప్పిదాలతో జనం నోళ్లలో నానారు. యూనిఫామ్ సర్వీసులో ఉండగా ఎలా దూకుడుగా ఉండేవారో రాజకీయాల్లో కూడా అలాంటి దూకుడే ప్రదర్శించారు. ఇలాంటి సమయంలో న్యూడ్ వీడియో వ్యవహారం ఆయన్ని రాజకీయంగా బాగా డ్యామేజ్ చేసింది. 2024లో కనీసం టికెట్ అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో యాక్టివ్గా లేకపోయినా ఆ తర్వాత మాధవ్ ఫుల్ యాక్టివ్ అయ్యారు. పార్టీ నేతలు నోరెత్తడానికి భయపడుతున్న పరిస్థితుల్లో కూటమి నేతలపై విమర్శలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏదో ఒక నియోజకవర్గం కోసం ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారని భావిస్తున్న సమయంలో రాప్తాడులోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓవైపు ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేకపోవడం, ఇంకోవైపు గోరంట్ల మాధవ్ రాప్తాడులోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే న్యూ ఇయర్ సందర్భంగా గోరంట్ల మాధవ్ ఏర్పాటు చేసిన ఒక విందు సమావేశం కీలకంగా మారింది. ఈ సమావేశానికి కేవలం బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అందులోనూ కురుబ సామాజిక వర్గానికి చెందిన నాయకులే పాల్గొనడం మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని కలవరపాటుకు గురిచేసింది. అసలు ఆ మీటింగ్లో ఏం జరిగిందో తెలియక కొందరిని ఆరా తీశారట మాజీ ఎమ్మెల్యే వర్గీయులు. వాస్తవంగా ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య సంబంధాలు బాగుండేవి. గత 5 ఏళ్ల పాటు గోరంట్ల మాధవ్ అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలో ప్రకాష్ రెడ్డి ఒకరు. అయితే ఏ సమావేశం జరిగినా ఆ ఇద్దరూ కలిసే పాల్గొనేవారు. పరిటాల కుటుంబాన్ని ప్రకాష్ రెడ్డి టార్గెట్ చేస్తున్న సమయంలో కూడా ఆయనకు గోరంట్ల మాధవ్ బలమైన హ్యాండ్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా ప్రకాష్ రెడ్డి, గోరంట్ల మాధవ్ మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో ఏ ప్రెస్ మీట్ నిర్వహించినా ఇద్దరు నాయకులు పాల్గొనేవారు. కానీ 2 రోజుల క్రితం జరిగిన మీడియా సమావేశంలో గోరంట్ల ముందుగా ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అరగంటకే ప్రకాష్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇద్దరూ వేర్వేరుగా తిరుపతి తొక్కిసలాట అంశం మీద స్పందించారు. రాప్తాడు రాజకీయంతో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మధ్య గ్యాప్ పెరిగినట్లే కనిపిస్తోంది. వాస్తవంగా ప్రకాష్ రెడ్డి బలమైన నాయకుడే అయినా సామాజిక వర్గంతో పాటు మరికొందరు ఆయనకు ఏమాత్రం సహకరించడం లేదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ రాప్తాడుకు వెళితే జరిగే పరిణామాలను కూడా అధిష్టానం నిశ్చితంగా పరిశీలిస్తోంది. రాప్తాడులో కురుబ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. కురుబలకు భారీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. ప్రకాష్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న రెడ్డి సామాజిక వర్గం గోరంట్లను ఓన్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఒకే దెబ్బకు 2 పిట్టలన్న విధంగా గోరంట్ల మాధవ్కు రాప్తాడ్ బాధ్యతలు అప్పగిస్తే కురుబలతో పాటు రెడ్డి సామాజిక వర్గం సహకరించే అవకాశం ఉందని అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో గోరంట్ల రాప్తాడుకు రావడం ఖాయమనే అభిప్రాయం పలువురు నుంచి వ్యక్తమవుతోంది. గోరంట్ల రాప్తాడు వస్తారనే ప్రచారంలో నిజమెంతో తెలియదు కానీ వైసీపీ అధిష్టానం కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేయబోతున్న సంకేతం మాత్రం కనిపిస్తోంది. ఇదే జరిగితే రాప్తాడు కూడా ఆ జాబితాలో ఉంటుందని పార్టీ వర్గాలు బలంగా అభిప్రాయపడుతున్నాయి.